నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏఎస్ఎన్ కళాశాల డిగ్రీ విద్యార్థులు అందుకుంటున్న ఉద్యోగ అవకాశాలు 92% మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారంటూ విద్యా సంస్థల చైర్మన్ అన్నాబత్తుని శివకుమార్ ప్రకటన. టీసీఎస్ లో ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు అభినందన. ప్రజల నుండి వచ్చిన ఆర్జీలు నిర్ణీత వ్యవధిలోనే పరిష్కరిస్తున్నామన్న సబ్ కలెక్టర్ సంజనా సింహ. సోమవారం గ్రీవెన్స్ కు 12 ఆర్జీలు వచ్చినట్లు వెల్లడి. బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల యొక్క ధ్రువపత్రాలను పరిశీలించిన బ్యాంకు అధికారులు. తెనాలి పట్టణంలో 1616 దరఖాస్తుల పరిశీలన. అర్హులైన లబ్ధిదారులందరికీ రుణాలు లభిస్తాయంటూ అధికారులు ప్రకటన. తెనాలిలోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు కొనసాగుతున్న ఉద్యోగ అవకాశాల పరంపర సోమవారం మరో 11 మంది టీసీఎస్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థుల్ని విద్యాసంస్థల చైర్మన్ అన్నాబత్తుని శివకుమార్, ప్రిన్సిపల్ కొలసాని రామచంద్ అభినందించారు. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో చదివే విద్యార్థులు ఉద్యోగాలని అందిపుచ్చుకోవడంలో మొదటి స్థానంలో ఉన్నారు. ఇటీవలే ఇన్ఫోసిస్ రూపొందించిన ఆధునిక సాంకేతిక కోర్సులో విద్యార్థులకు శిక్షణ ఇవ్వటంలోనూ, అలాగే మల్టీనేషనల్ సంస్థలైన టీసీఎస్ వంటి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంలోనూ కళాశాల యాజమాన్యం చేస్తున్న కృషిని విద్యార్థుల తల్లిదండ్రులు అభినందిస్తున్నారు. టీసీఎస్ బీపీఎస్ విభాగానికి నిర్వహించిన నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్లో ఎంపికై ఆ తర్వాత జరిగిన 2 విభాగాల ఇంటర్వ్యూలో బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు 11 మంది సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను విద్యా సంస్థల చైర్మన్ అన్నాబత్తుని శివకుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఎస్ఎన్ కళాశాలలో బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు 92% మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందినట్లు ఆయన తెలియజేశారు. మిగిలిన విద్యార్థులకు ట్రైనింగ్ జరుగుతోందని, వారికి కూడా తగిన అవకాశాలు కల్పించడం జరుగుతుందని విద్యా సంస్థల చైర్మన్, మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ కళాశాలలో నిర్వహిస్తున్న లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులని అభినందించారు. కాలేజీ క్యాంపస్ సెలక్షన్స్లో భాగంగా పర్టికులర్గా బీకామ్ స్టూడెంట్స్కి, అంటే బీకామ్ కంప్యూటర్ సైన్స్ అండ్ బీకామ్ స్టూడెంట్స్కి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ బీకామ్ స్టూడెంట్స్ ప్రముఖ కంపెనీ అయిన టీసీఎస్లో 11 మంది సెలెక్ట్ అవడం అనేది చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే టీసీఎస్ ఎంత మంచి కంపెనీయో, బీకామ్ స్టూడెంట్కి ఐటీ జాబ్స్ని అనేక సంవత్సరాల నుంచి బీకామ్ స్టూడెంట్స్కి కూడా ఐటీ జాబ్స్ని ఏఎస్ఎన్ కాలేజీ నుంచి పొందిన సందర్భంలో ఈ సంవత్సరం టీసీఎస్ కంపెనీలో 11 మంది బీకామ్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ సెలెక్ట్ అవటం. సో వాళ్ళకి 2,40,000 శాలరీ ఆఫర్ అకాడమిక్ యానం. సో అంటే కాలేజ్ ఈ ప్లాట్ఫామ్ నుంచి డిగ్రీ, అది బీకామ్ అవ్వచ్చు, బీఎస్సీ అవ్వచ్చు, అదర్ కోర్సెస్ అన్నింటితో కలిపి ఏదైతే గత 25 సంవత్సరాల నుంచి, అంటే కాలేజ్ స్టార్ట్ చేసి 35 సంవత్సరాలు ఉన్న 25 సంవత్సరాల నుంచి క్యాంపస్ సెలక్షన్స్లో ఈ రాష్ట్రంలోనే అత్యధిక క్యాంపస్ సెలక్షన్స్గా పేరొందిన ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నుంచి ప్రతి స్టూడెంట్ని ఒక ఉద్యోగ భద్రత పొందే క్రమంలో కాలేజ్ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే డాక్టర్ రామచంద్ర చెప్పినట్టు ఈ అకాడమిక్ ఇయర్, అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయి వెళ్తున్న బ్యాచ్, ఇప్పటికి 92% స్టూడెంట్స్ కాలేజీ నుంచి ఉద్యోగంలో చేరబోతూ ఉన్నారు. సో ఆ మిగిలి ఉన్న 8% కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకి ట్రైన్ చేసి ఇంకా సెలక్షన్స్లో సెలెక్ట్ అయ్యే విధంగా తీసుకురావటం. సో ఓవరాల్గా ఏంటంటే ఏఎస్ఎన్ కాలేజ్ ఈ 36 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కాలేజీలో చదివే స్టూడెంట్స్కి ట్రైన్ చేసి అంటే కాలేజీ అకాడమిక్ సిస్టమ్ కావచ్చు, కాలేజీ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ని స్టూడెంట్స్కి అందుబాటులో తీసుకురావటం, నెంబర్ ఆఫ్ కంపెనీస్తో కాలేజీ ఎంఓయూ చేసుకోవటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే
స్టూడెంట్స్ని ట్రైన్ చేసే సిస్టమ్ పర్టికులర్గా రామచంద్రాది లైఫ్ స్కిల్స్లో కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా స్టూడెంట్ డిగ్రీతో పాటు అదర్ కోర్సెస్లో ట్రైన్ చేయటం ఇవన్నీ కలిపి ఇన్ని వేల మంది ప్రతి సంవత్సరం క్యాంపస్ సెలక్షన్ అయ్యే విధంగా తీసుకొస్తున్నాం. సో బీకామ్ స్టూడెంట్స్ అందరికీ 24-25లో బీకామ్ మాత్రమే జరుగుతున్న స్టూడెంట్స్ కోసం ఈ మధ్యకాలంలో ఒక రిక్రూట్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేసింది. ఆ రిక్రూట్మెంట్లో భాగంగా ముందు బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఎన్క్యూటీ టీసీఎస్ నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ ఒకటి క్లియర్ చేయాలి ఆన్లైన్లో. ఆ టెస్ట్ క్లియర్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ 2 రౌండ్స్ ఎంట్రీస్ కండక్ట్ చేసి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నుంచి 11 మంది ఫైనల్ ఇయర్ బీకామ్స్ వాళ్ళని టీసీఎస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇదొక మంచి ప్రాసెస్. ఎక్స్క్లూజివ్గా బీకామ్కి కండక్ట్ చేయటం, బీకామ్ స్టూడెంట్స్ కూడా ఐటీ కంపెనీస్లో మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఉండటం అనేది మంచి పరిణామం. తెనాలిలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 12 అర్జీలు వచ్చాయి. వీటిని సంబంధిత కాల వ్యవధిలోనే పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 12 అర్జీలు వచ్చాయి. వీటిలో హెల్త్కు సంబంధించి 1, పోలీసు శాఖకు సంబంధించి 1, బీసీ వెల్ఫేర్కు సంబంధించి 1 అర్జీ, మున్సిపల్కు సంబంధించి 1 అర్జీ వచ్చాయని సబ్ కలెక్టర్ తెలిపారు. అలాగే సీనియర్ సిటిజన్స్ నుంచి 2 అర్జీలు వచ్చాయని, పంచాయతీ డిపార్ట్మెంట్కు సంబంధించి 2 అర్జీలు, దీపం పథకంకు సంబంధించి 1 వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు. వీటిని నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరించనున్నట్లు ఆమె తెలియజేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 7th April పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనకి 12 గ్రీవియన్సెస్ పీపుల్ నుంచి వచ్చాయి. దీంట్లో హెల్త్కి సంబంధించి 1, హౌసింగ్కి సంబంధించి 1, బీసీ వెల్ఫేర్కి సంబంధించి 1, మున్సిపల్ కమిషనర్ తెనాలికి 1, పంచాయత్కి సంబంధించి 2 గ్రీవెన్సెస్, సీనియర్ సిటిజన్ 2 కేసెస్, దీపం స్కీమ్లో 1 అండ్ రెవెన్యూలో 3. సో టోటల్గా ఒక 12 గ్రీవెన్సెస్ వచ్చాయి. వీటన్నిటినీ కూడా రెస్పెక్టివ్ కన్సర్న్డ్ ఆఫీసర్స్కి డెసిగ్నేట్ చేయడం జరిగింది. అండ్ ప్రతి గ్రీవెన్స్కి కూడా మనకి ఒక టైం లైన్ ఉంటుందన్నమాట, సర్వీస్ లెవెల్ ఉంటుంది. ఆ టైం లైన్లో వాళ్ళు దాన్ని రిజాల్వ్ చేయాలి. సో ఆ టైం లైన్లో వాళ్ళు రిజాల్వ్ చేసి పీపుల్ కూడా గ్రీవెన్సెస్ని రిజాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాము. సో ఇలాగే వచ్చే వారం కూడా ఎవ్రీ మండే గ్రీవెన్సెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో కూడా జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో 2 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తెలిపారు. సర్వేకు సంబంధించి 1 అర్జీ వచ్చిందని, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరిపించాలని కోరుతూ రైతు సంఘం నుంచి 1 అర్జీ వచ్చిందని, దీని విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తెలిపారు. అర్జీలు అందినాయి. అందులో 1 సర్వేకి సంబంధించింది, అట్లాగే 2వ రైతు సంఘం తెనాలి డివిజన్ కమిటీ నుంచి ములకా శివసాంబరెడ్డి గారు ఇచ్చారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరిపించాలని ఇది జిల్లా కలెక్టర్ గారి నోటీస్కి, అట్లాగే మంత్రి గారి నోటీస్కి తీసుకెళ్తాను. సర్వే రిలేటెడ్ అంశాన్ని కూడా సర్వేకి చెప్పి వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తాను. తెనాలి పట్టణంలోని శాంతినగర్లో మల్లెపాడు గేట్ నుండి మెయిన్ రోడ్లో పూడికలు తీసే పనుల్ని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ పరిశీలించారు. డ్రైనేజీ కాల్వల్లో వ్యర్థాలు వేయదు అంటూ స్థానిక ప్రజలను కోరారు. తెనాలిలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆకస్మిక తనిఖీ చేస్తున్న చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ మల్లెపాడు గేటు నుండి శాంతినగర్ వరకు మెయిన్ రోడ్లో గల డ్రైనేజీ కాలువలో తీస్తున్న పూడికల నేపథ్యంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ పరిశీలించారు. అలాగే రోడ్ల వెంబడి పిచ్చి మొక్కలు మొలిచి ఉండటాన్ని చూసిన ఆమె వాటిని తీయించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ మాట్లాడుతూ తాను చైర్పర్సన్గా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచి తెనాలి పట్టణంలోని ప్రతి వార్డులో తిరుగుతూ శానిటేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. తద్వారా డ్రైనేజీలు శుభ్రం చేయించడంతో పాటు శానిటేషన్ మెరుగుదలకు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే శాంతినగర్లో జరిగే శానిటేషన్ పనులను పరిశీలించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 24వ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య, హెల్త్ ఆఫీసర్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కె సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున పంట కాలువలో భాగంగా 24వ వార్డులోకి రావడం జరిగింది. అలానే ఇక్కడ మెయిన్ సమస్య వచ్చేసి రైల్వే గేట్ ఉంటానా అక్కడ ఈ తుక్కంతా పేపర్లు కానివ్వండి, ప్లాస్టిక్ కవర్లు కానివ్వండి, ఇలా పిచ్చి మొక్కలు కానీ ఇలాంటి అడ్డం పడి ఆ రైల్వే ట్రాక్ కాడ ఆగిపోవడం జరిగింది. అది త్వరలోనే మేము మాట్లాడి ఆ రైల్వే వాళ్ళకి లెటర్ ఇచ్చి అక్కడ కూడా క్లీన్ చేపిస్తానని
చెప్తున్నాను. అలానే మెయిన్గా ఎక్కడైతే ఈ పిచ్చి మొక్కలు ఈ కొమ్మలు అడ్డం పడి ఆగిపోతుందో అవన్నీ తీపిచ్చి సరిగా శానిటేషన్ జరుగుతుందా లేదని పరిశీలించి వార్డుల్లో ఇక్కడ మెయిన్ కాలువ పంటకాలు క్రీడ్ అయితేనే మన వార్డుల్లో నీళ్ళన్నీ వచ్చి ఇక్కడ పోవటం జరిగింది కాబట్టి ఎక్కడైతే అడ్డం పడినాయో అవన్నీ తీపియటం జరిగింది. గ్యాంగ్ వర్క్ పెట్టి ఇవాళ 24వ వార్డులో మల్లిపాడు గేట్ దగ్గర నుంచి పంటకాలు గ్యాంగ్ వర్క్ జరుగుతుంది. విజిట్ చేయడానికి చైర్మన్ గారు వచ్చారు. 26 మంది వర్కర్స్తో లోపల నుంచి పూడుకు తీయటం వల్ల వాటర్ ఫ్లో అనేది బాగా జరుగుతుంది. అందుకని గ్యాంగ్ వర్క్ చేయటం జరుగుతుంది. ఇక్కడ మల్లిపాడు గేట్ నుంచి కాలనీల కొబ్బరి తోటల దాకా ఈ గ్యాంగ్ వర్క్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తెనాలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో జై భీమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెనాలి పట్టణ ట్రాఫిక్ విభాగంలో పనిచేసే ఉద్యోగులకు వేసవికాలం ఎండను తట్టుకునే విధంగా టోపీ, చల్వా, కళ్లద్దాలు, న్యాప్కిన్, వాటర్ బాటిల్ను ఒక కిట్గా అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 2వ పట్టణ సిఐ శ్రీరాముల నాయక్ పాల్గొన్నారు. తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో జై భీమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి వేసవి దృష్ట్యా టోపీ, చల్వ, కళ్లద్దాలు, నాప్కిన్ను, వాటర్ బాటిల్ కలిపి ఒక కిట్గా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ రాముల నాయక్ పాల్గొని వీటిని ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కనుక ట్రాఫిక్ డ్యూటీ చేసే పోలీసు సిబ్బందికి ఎండైనా వర్షమైనా తేడా ఉండదని, నాన్ స్టాప్గా డ్యూటీ చేయటమే వారి విధిగా ఉంటుందని, ఇటువంటి పరిస్థితుల్లో జై భీమ్ ఫెడరేషన్ ఎండ వేడిని తట్టుకునే విధంగా టోపీ, చలువ అద్దాలు ఇవ్వటం సంతోషంగా ఉందని చెప్పారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన తెనాలి ట్రాఫిక్ సిబ్బందికి మనకు ఈ సమ్మర్లో కొంచెము, ఎందుకంటే మనము ఈ ట్రాఫిక్ అనేది చాలా ఎండాకాలం అంటే కొంచెం ఎక్కువ ఎండ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు జై భీమ్ ఫెడరేషన్ మన దేవయ్య గారు వాళ్ళ మిత్రులందరూ కలిసి ఈ ట్రాఫిక్ సిబ్బందికి ఈ స్పెట్స్, కళ్ళజోడు, తర్వాత ఎండకు క్యాపు, తర్వాత ఏదన్నా కొంచెము డస్ట్ పడకుండా తూడ్చుకోవడం కోసము నాప్కిన్ ఇవన్నీ మనకు ఏర్పాటు చేశారు. అది పోలీస్ అంటే మాకు పర్టికులర్గా నైట్ కానీ ఈ ఎండ, వర్షము, రాత్రి పగలు అలాంటి తేడా ఉండదు. పోలీస్ ఆఫీసర్ ఆల్వేస్ ఆన్ డ్యూటీ అనేది మనకు ఆల్రెడీ మా మాన్యువల్లో ఉంటుంది. జై భీమ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కట్టివరపు దేవానంద్ మాట్లాడుతూ, సోదర పోలీసు వారు ట్రాఫిక్ ఎండలో డ్యూటీ చేస్తూ అలసిపోవడం జరుగుతుందని, మేమిచ్చే ఈ చిరుకానుక ఎండకు ఉపశమనం ఉపయోగపడుతుందని, మాకు తోచిన విధంగా సహాయపడాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ మైలా బ్రహ్మయ్య, ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి సుద్దపల్లి కనకరాజు, కొత్తపల్లి రామారావు, బాబు నాయక్, శివనాగరాజు తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారు రాముల నాయక్ గారి ఆధ్వర్యంలో మా జై భీమ్ ఫెడరేషన్ తరఫున మా ట్రాఫిక్ కానిస్టేబుల్ మిత్రులకి అందరికీ, ఎందుకంటే మేము మార్కెట్లో పద్దాక చూస్తుంటాం, ఎండ భయంకరంగా ఉంది, మాకు తోచిన సహాయం కూడా కాదు, అది మిత్రుల్లాగా ఒకరికొకరికి సాయం చేసుకుంటాం అనే ఆలోచనతోటే ఏంటి కళ్ళజోడు, ఒక మా జై భీమ్ ఫెడరేషన్ తరఫున ఒక టోపీ ఇట్లాంటివి అదేంటంటే మేము వితరణకి ఇవ్వటం కూడా కాదు, సాటి మిత్రులుగా మేము పాలు పంచుకుంటున్నాం. వారి కష్టం అంటే మామూలుగా కాదు. ముందుకొచ్చి మాకు ఇంత ఔదార్యంతో ఇస్తామని రావటము, సీఏ గారు కూడా దానికి ట్రాఫిక్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, వాళ్ళ స్టేషన్ కూడా కాదని ట్రాఫిక్ వాళ్ళకి బాగా నిలబడుతున్నారు, వాళ్ళకి ఇస్తే బాగుంటుందని ముందుకొచ్చి సీఏ గారు, జై భీమ్ ఫెడరేషన్ భీమయ్య గారు అందరికీ మెనీ థ్యాంక్స్ చెప్తున్నాము. ఇట్లాగే వాళ్ళు కూడా ప్రోత్సహిస్తూ ఉంటే డ్యూటీ కూడా ముందుకెళ్ళి బాగా చేయడానికి వాళ్ళకు కూడా ప్రోత్సాహపడుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు జై భీమ్ సంస్థ వారికి, సీఏ గారికి, మా ట్రాఫిక్ తెలుగుదేశం పార్టీ మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ ఖలీల్ తన టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎన్డీఏ కుటుంబంలో ఉన్న టీడీపీ భారతీయ జనతా పార్టీ మోదీ ఆశయ లక్ష్యంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న మైనార్టీల వ్యతిరేక చర్యలు నిరసిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర మైనార్టీ నాయకులు షేక్ ఖలీల్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర నిర్ణయాలకి మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో తాను రాజీనామా చేసినట్టు ప్రకటించారు. వక్ఫ్ బోర్డు కమిటీలో 10 మంది మైనార్టీ సభ్యులు ఉంటే 12 మంది ముస్లిం మైనార్టీయేతర సభ్యులు ఉన్నారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. మరి త్రిపుల్ తలాక్ విషయంలో కానీ, ఇప్పుడు వక్ఫ్ చట్టంలో కానీ, వక్ఫ్ చట్టంలో ఉన్నటువంటి 22 మంది కమిటీ సభ్యుల్లో 10 మంది మాత్రమే ముస్లింలు, 12 మంది ముస్లిమేతరుల్ని పెట్టి, ముస్లిమేతరుల్ని చైర్మన్గా పెట్టి దాన్ని
వక్ఫ్ ఆస్తుల్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం తన తాబేదారులకు దారాదత్తం చేయడం కోసం లక్షల ఎకరాల భూమిని వక్ఫ్ ఆస్తుల్ని కూడా సర్వనాశనం చేసే దిశలో ఈరోజు ప్రయాణం చేస్తుంది. దానికి మద్దతుగా మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ మరి కూటమి ప్రభుత్వం మరి అనుకూలంగా ఓట్లు వేసి ఆ తీర్మానాన్ని రాజ్యసభలో లోక్సభలో గెలిపించారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో ముస్లింల మనుగడకే కష్టం కలిగించేటువంటి ఈ పరిస్థితులకి నిరసనగా నేను రాజీనామా ఇస్తున్నాను. స్వచ్ఛందంగా నా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి వాటికి తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వాన్ని నేను రాజీనామా ఇస్తున్నాను. అదే రకంగా గత 3 నెలల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలు కార్యకర్తలే మా ప్రాణం అంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో 97 కార్పొరేషన్లుకి మరి నామినేటెడ్ పదవులు వేస్తే ఒక్క వక్ఫ్ బోర్డు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తప్పితే మిగతా 97 బోర్డులలో ఒక్క సివిల్ సప్లైస్ బోర్డులో మాత్రం మదనపల్లి సంబంధించినటువంటి ఒక నూరు భాషాన్ని డైరెక్టర్గా వేశారు. ఇప్పుడు నిన్న 78 మంది మార్కెటింగ్ యార్డ్ని వేస్తే ఒక్క రాయలసీమలో ఒక్క మార్కెటింగ్ కమిటీకి ముస్లిం తెనాలి మండలం కట్టేవరం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ విఘ్నేశ్వర రామసాయి మందిరం నందు జరిగిన సీతారామ ఉత్సవాల్లో భాగంగా జరిగినటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవం అనంతరం సోమవారం గ్రామంలో పెద్ద ఎత్తున అన్న సంతర్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. స్థానిక మండల గ్రామమైన కట్టేవరం గ్రామంలో శ్రీరామ నవమి మహోత్సవాలు అద్వితీయంగా జరిగాయి. ఆదివారం శ్రీ సీతారామ స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సోమవారం గ్రామంలోని పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివార్లకు అంతకుముందు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని శ్రీ విఘ్నేశ్వర రామసాయి మందిర కార్యనిర్వహణ కమిటీ పర్యవేక్షించింది. ఆధ్వర్యంలో కట్టేవరంలో శ్రీరామనవమి ఉత్సవాలు నిన్నటి నుండి ప్రారంభమైనాయి. నిన్నటి రోజున సీతారామ కళ్యాణం జరిగినది. ఈ రోజున అన్నదానం జరిగినది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని సీతారామ విఘ్నేశ్వర సాయి రామసాయి మందిరం కమిటీ వారు నిర్వహించారు. మనం ఈ శ్రీరామనవమి ఉత్సవాలు చేసుకోవటం మనం ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే శ్రీరాముడిని మనం ఆదర్శంగా తీసుకున్నాం. ఈ శ్రీరామనవమి సందర్భంగా లడ్డు పాట పాడిన వారు వి గోపాలరావు గారు. 2200 ప్రస్తుతం ఈ సంవత్సరమే ఈ పాట పెట్టడం జరిగింది కాబట్టి ముందు కూడా ఈ లడ్డు పాట జరుగుతుంది. అప్పుడు రేటు పెరగవచ్చు. శ్రీ విఘ్నేశ్వర రామసాయి ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులకి ఆ తీర్థప్రసాదాలు తీసుకోవడానికి వచ్చేసిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపు. తెనాలి మారిస్పేటలోని అప్పలస్వామి గుడిగా పేరు గడించిన శ్రీ కోదండ రామస్వామివారి దేవస్థానం నందు జరిగిన శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివార్ల మహాపట్టాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. తదనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. స్థానిక మారిస్పేటలో గల శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో జరిగిన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం నేపథ్యంలో సోమవారం స్వామివారిని కిరీట ధారణ చేసిన అనంతరం మహాపట్టాభిషేకం అత్యంత అద్భుతంగా నిర్వహించారు. తదనంతరం మంగళ వాయిద్యాల మధ్య భక్తులు వెంటరాగా స్వామివారి గ్రామోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన ధర్మకర్త లంక శివ ఆంజనేయ ప్రసాద్, దేవస్థాన సమన్వయకర్త విష్ణుభట్ల ఆంజనేయ శాస్త్రి, అర్చకులు దినమణి ధనుషు సుబ్రహ్మణ్య శర్మ మహోత్సవాలని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం స్వామివారికి మహాపట్టాభిషేకం అత్యంత అద్భుతంగా జరిగిందని చెప్పారు. మంగళవారం శ్రీ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వ్రతం నిర్వహించడం జరుగుతుందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. స్థానిక మారిస్పేటలో వేయించేస్తున్న శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో నిన్న శ్రీరామనవమి అన్నదాన ప్రసాదం జరిగిందండి. అలాగే ఈరోజు అత్యంత వైభవంగా స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. పొద్దున్న పట్టాభిషేకం జరిగింది స్వామివారికి. రేపు ఉదయం పాదుక పట్టాభిషేకం జరిగింది. రేపు స్వామివారి వ్రతం, ఎల్లుండి ద్వాదశ ప్రదక్షిణాలతో 16 రోజు పండుగలతో స్వామివారి శ్రీరామనవమి వేడుకలు పూర్తవుతాయి. భక్తులందరూ వచ్చి దేవస్థానానికి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని భావిస్తున్నాం. జై శ్రీరామ్. తెనాలిలోని గంగానమ్మపేటలో గల శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామివారి దేవస్థానంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకులు స్వామివారికి పట్టు వస్త్రాలు, వెండి పుష్పాలు సమర్పించి ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
జనసేన పార్టీ నాయకులు తోట దుర్గాప్రసాద్, బండి చైతన్య, వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో స్థానిక గంగానంపేటలోని శ్రీ పర్వతవర్తిని సమేత రామేశ్వర స్వామి వారి దేవాలయంలో రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు, వెండి పుష్పాలను సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మరింత ఉన్నత పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దేవాలయంకు వచ్చే భక్తులకు తాగునీరు కల్పించేందుకు వాటర్ ఫిల్టర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈవో కోరిన మీదట వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవో రమణకుమారి పాల్గొన్నారు. శ్రీ పర్వతవర్ధిని రామేశ్వర స్వామి వారి ఆశీస్సులతో నాదెండ్ల మనోహర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు, విశేషమైన అలంకరణతో పాటుగా స్వామివారికి వెండి పూలు సమర్పించడం జరిగింది. మనోహర్ గారు ఇట్లాగే ఉన్నత శిఖరాలను ఎన్నో అధిగమించాలని చెప్పని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. నాదెండ్ల మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెనాలి పట్టణంలో ఉన్న పాత శివాలయం నందు వాటర్ ప్లాంట్ ఈవో గారు అడిగారండి. దానికి నిధులు మన పార్టీ శ్రేణుల నుంచి తోట దుర్గాప్రసాద్ గారు ఇక మిత్ర బృందంతో కలిపి ఇక్కడ వాటర్ ప్లాంట్ నెలకొల్పుతాము. ఈరోజు శ్రీ గౌరవ మంత్రి వర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి పుట్టినరోజుని దృష్టిలో పురస్కరించుకొని శ్రీ రామేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజున బండి చైతన్య గారు, వారి ఫ్రెండ్స్, మిత్ర బృందం అంతా కలిసి రామేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల వినియోగార్థము, భక్తులు సౌకర్యంగా ఉండటానికి గాను జలప్రసాదాన్ని ఇవ్వటానికి ఈ రోజునే వారు స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకాలని చేర్పించి జలప్రసాదానికి ప్రత్యేకమైన ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి కూడా వారు అంగీకరించి ఉన్నారు. ఈ సందర్భంగా వారికి భక్తులందరి తరపున, దేవస్థానం తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెనాలి పట్టణంలో ఇల్లు లేని నిరుపేద ప్రజలకు 2 సెంట్ల స్థలాన్ని కేటాయించి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు వెంటనే విడుదల చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గాంధీనగర్లో సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో పేద ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో ఇల్లు లేని నిరుపేద ప్రజలు వేలాది మంది నివసిస్తున్నారని, వారందరికీ నివేశన స్థలాలు 2 సెంట్లు కేటాయించి వాటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు విడుదల చేయాలని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2 సెంట్ల ఇళ్ల స్థలాలను త్వరితగతిన కేటాయించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు డిమాండ్ చేశారు. సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు పరుచూరు వెంకటేశ్వర మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో ఉన్న అర్హులైన పేద ప్రజలందరూ ఇళ్ల స్థలాల కోసం అర్జీలు రాయించుకోవాలని, వారి కోసం సిపిఐ అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించి అర్జీదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బొల్లిముంత కృష్ణ మాస్టారు, కోలా శేఖర్, రాజేషు, తేజ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండు శివ, ఏఐఎస్ఎఫ్ నాయకులు చెన్నూరు సాయి, చక్రి, పండు, పవన్, భాను తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఎవరికైతే పేదవారికి నివాస గృహాలు లేవో వారికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అర్జీలు స్వీకరించే కార్యక్రమం భారత కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో గాంధీనగర్లో ఉన్న సిపిఐ కార్యాలయం దగ్గర పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో నివేశ స్థలాలు, గృహాలు ఎవరికైతే లేవో వారికి వెంటనే స్థలాలు కేటాయించాలి, కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు నగదును కూడా ఇవ్వాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఈరోజు అర్జీల స్వీకరణ కార్యక్రమం ఏఐఎస్ఎఫ్, అదేవిధంగా ఏఐటీసీ, మిగతా కార్మిక సంఘాలను కలుపుకొని ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తెనాలి పట్టణంలో ఈరోజు ఉదయం నుంచి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కట్టుకుంటానికి 5 లక్షలు రుణం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఐ వాళ్ళ కార్యక్రమం చేస్తుంది, సంతకాల కార్యక్రమం చేసింది, అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ చేస్తున్న కార్యక్రమం. పట్టణంలో మంచి స్పందన వచ్చింది. పేద ప్రజలందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఇళ్లదండ పట్టుకుంటేనే ఇళ్ల స్థలాలు వస్తాయనేది విశ్వాసం కలిగింది. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు, కట్టుకున్న 5 లక్షలు ఇచ్చేంత వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది. తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో బీసీ ఈడబ్ల్యూఎస్ కాపు రుణమేళాను పురపాలక సంఘం నిర్వహించింది. వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు పొందేందుకు గాను దరఖాస్తు చేసిన అభ్యర్థుల యొక్క ధ్రువపత్రాలను వివిధ బ్యాంకుల శాఖల అధికారులు పరిశీలించారు. స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో 40 వార్డులకు చెందిన బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపులకు సంబంధించిన వివిధ సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క
ధృవపత్రాలను పరిశీలన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్, కమిషనర్ బండి శేషన్న, వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, కౌన్సిలర్లు బోయపాటి అరుణ, పలువురు కౌన్సిలర్లు పాల్గొని పరిశీలించారు. 40 వార్డులకు చెందిన లబ్ధిదారులు వారి ఆన్లైన్లో దరఖాస్తు చేసిన అప్లికేషన్ కాపీ, అలాగే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ ఫోటో వంటివి బ్యాంకు అధికారులకు లబ్ధిదారులు అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్, కమిషనర్ బండి శేషన్లు మాట్లాడుతూ వివిధ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను పేదలకు అందించి వారి ఆర్థిక అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో 40 వార్డులకు సంబంధించి 1616 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. వారిలో అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ధృవీకరణ పత్రాలని బ్యాంకు అధికారులు పరిశీలించడం జరుగుతుందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు మధ్యతరగతి అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బతుకులు బాగుపడాలనేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద బీసీ, ఓబీసీ అలాగే కాపు కార్పొరేషన్ల ద్వారా యూనిట్ కాస్ట్ 2 లక్షల నుంచి 5 లక్షల వరకు కాస్ట్ పెట్టి అందులో 50% వరకు సబ్సిడీ ఇస్తూ బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తూ ఉంది. 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత నెల 25 వరకు అప్లికేషన్లు ఆన్లైన్లో అప్లై చేశారు. మన పట్టణం ముందు 1616 అప్లికేషన్లు వచ్చాయి. వాటన్నింటినీ కూడా ఈరోజు బ్యాంకర్స్ యొక్క సమక్షంలో ఫిజికల్గా అప్లికేషన్ని కూడా మనం తీసుకొని వాటన్నీ కూడా స్క్రూటినీ చేసి మళ్ళీ బ్యాంకులో పంపిస్తే కనుక బ్యాంకుల వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్తారు. వాటి ప్రకారంగా మళ్ళీ ఈ యొక్క లోన్లు ఎంతైతే ఉన్నాయో వాటన్నీ కూడా శాంక్షన్ ప్రక్రియ యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా జరగబోతుంది. దీనికి సంబంధించి గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి శ్రీ తెనాలి గాంధీనగర్ నందుగల ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. తెనాలి నియోజకవర్గంలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ విద్యార్థుల్ని పాషం వెంకటేష్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవుల్ని ప్రకటించినప్పటికీ ముందస్తు తరగతుల నేపథ్యంలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ వారిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాషం వెంకటేష్ అన్నారు. విద్యాశాఖ అధికారులు దీని మీద స్పందించి ఎవరైతే ఈ చర్యలకు పాల్పడుతున్నారో వారి మీద కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండుశివ మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఎవరైతే వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్నారో వారి మీద ప్రత్యక్ష ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి చెన్నూరు సాయి, పాసం చక్రి, షేక్ పండు, మద్దినేని భాను, దాసరి ఇర్మియా, పవన్, కోట్లు, గోపి తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల మీద పలు పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా మరి ఇప్పుడు వేసవి సెలవులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్ల పేరుతో అదేవిధంగా ముందస్తు తరగతుల పేరుతో విద్యార్థులను ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. ఈ కార్పొరేట్ కళాశాలలు ఒక ముఖ్య ఉద్దేశం ప్రతి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మా దగ్గర చేర్పించండి, మీ పిల్లల భవిష్యత్తుని మేము రూపురేఖలు మారుస్తామని చెప్పి వాళ్ళ మాయ మాటలు చెప్పి మరి వాళ్ళని అక్రమ అడ్మిషన్లు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా తల్లిదండ్రులను విద్యార్థులను ఇబ్బంది పెట్టి మరి వేసవి సెలవులు అవుతున్నప్పటికి కూడా క్లాసులు నిర్వహిస్తాయి కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలను వాళ్ళు ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నాయి. మరి మండు టెండలో విద్యార్థులు బ్యాగులు తగిలించుకొని ఈ వేసవి తాపాన్ని తట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్న తరుణంలో మరి అధికారులు కూడా చూసి చూడనట్టు ముందుకు పోవడం చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే గుర్తింపు లేని కళాశాలలో పుట్టగొడుగుల్లాగా పుట్టుకుంటూ వస్తూ ఉన్నాయి, తెనాలి పరిసర ప్రాంతాల్లో కూడా విద్యాశాఖ అధికారులు స్పందించి ఏదైతే గుర్తింపు లేని కళాశాలలు పాఠశాలలు పెడతా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఏదైతే అక్రమ క్లాసులు నడుపుతున్నారో వేసవి కాలంలో వెంటనే అడ్డుకోవాలని, అదేవిధంగా ఏదైతే మనకి వేసవికాల సెలవు ప్రకటించడం జరిగిందో క్యాబినెట్లో డిస్కస్ చేసి వాటిని
తొంగలో తొక్కి ఈ ప్రైవేట్ కాలేజీలు అదేవిధంగా తెనాలిలో ఆదివారం రాత్రి పట్టణ వీధులన్నీ జనంతో కోలాహలంగా మారిపోయాయి. శ్రీరామ నవమి ఉత్సవాల నేపథ్యంలో పిల్ల పాపలతో తల్లిదండ్రులు, యువకులు సైతం దేవాలయాలను సందర్శించడంతో తిరునాళ్ల వాతావరణం నెలకొంది. పట్టణ వీధులన్నీ జనంతో నిండిపోయాయి. తెనాలిలో శ్రీరామ నవమి మహోత్సవాల సంబరం ప్రజలకు ఒక మధురానుభూతి లాంటిది. ఏడాది శ్రీరామ నవమి పండుగ కోసం ఎదురుచూసే ప్రజలు ఆ పండుగ జరిగే 9 రోజులు ఎంతో భక్తిభావంతోనూ సంతోషంతో జరుపుకుంటారు. సీతారాముల వారి కళ్యాణం ముగిసిన తర్వాత ప్రజలు చలువ పందిళ్ళలో చేరి చేసే సందడి అంతా ఇంత కాదు, తిరునాళ్ల వైభవాన్ని తీసుకొస్తారు. ఒకవైపు చలువ పందిళ్లకు రంగురంగుల విద్యుత్ దీపాలు, పూల అలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దితే, మరొక వైపు దేవస్థానాలు కూడా సప్తవర్ణాల కాంతులు నిండిన తోరణాలను అలంకరించుకుని అందంగా కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో దేవస్థానాల వద్ద చలువు పందిళ్ల కింద వేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేందుకు అక్కడే ఏర్పాటు చేసిన అంగళ్లలో వస్తువులు కొనుక్కునేందుకు పిల్ల పెద్ద అందరూ కలిసి వెళ్లడంతో జన సందడి నెలకొంది. శ్రీరామ నవమి ఉత్సవాలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. తెనాలిలోని చెంచుపేటలో గల నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉత్తీర్ణత సర్టిఫికెట్లను అందించారు. స్థానిక చెంచుపేటలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైమరీ విద్యార్థులకు ఉత్తీర్ణత సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్నాతకోత్సవం నిర్వహించి నారాయణ విద్యా సంస్థ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తుందని చెప్పారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ జీవన్లత మాట్లాడుతూ చిన్నతనంలో తల్లి దగ్గరుండి అన్ని నేర్పించే పరిస్థితి ఉంటుందని, తద్వారా వారి అభివృద్ధికి దోహదపడుతుందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్కూల్ ఏజీఎం శివనాగరాజు, కోఆర్డినేటర్ బేబీరాణి, ఈ కిడ్స్ కోఆర్డినేటర్ ప్రతిభ, రీజనల్ స్టాఫ్ స్కిల్స్ ట్రైనర్ శ్రీను, వైస్ ప్రిన్సిపల్ మనీషా, కళ్యాణి, ధనలక్ష్మి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Growth and transformation, you are living of your dedication, growth and transformation. You are living behind a chapter filled with memories, friendship and lessons that will be guide forever. To the parents, thank you for trusting us with your children. To the teachers, but beyond that, ఇంకెక్కడా కూడా వాళ్ళ బ్యాక్ మీద చిన్న పిల్లలు వాళ్ళకి మనం ఏం చెప్పినా అర్థమవుతుంది కాబట్టి 1-2 సార్లు చెప్తూ ఉండండి. అలా ఎవరైనా చేస్తే అబ్బాయిలను వదిలిపెట్టద్దమ్మా, అబ్బాయిలకు కూడా ఇది నేర్పించాలి మీరు. ఎందుకంటే ఇప్పుడు బయట జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయంటే అక్కడ ఆడ మగ సంబంధమే లేదు. చిన్నపిల్లల మీద
మగ అయితే అది ఎక్కువ అవుతున్నాయి కాబట్టి పిల్లలకి అది నేర్పించండి. మీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, మీ వాళ్ళ సొంత బాబాయ్ అయి ఉండొచ్చు, వాళ్ళ సొంత మామయ్య అయి ఉండొచ్చు, బట్ ఎక్కువసేపు బిడ్డల్ని వాళ్ళ దగ్గర వదిలిపెట్టద్దు, వాళ్ళ దగ్గర కూర్చోబెట్టద్దు. ఓన్లీ మీరు తల్లుల పర్యవేక్షణలో ఉండేట్లు చూసుకోండి. వెళ్తున్నాను, ఇది కాన్సన్ట్రేట్ చేయండి. మన పిల్లలు బాగా చదువుకోవాలి, బాగా సెటిల్ అవ్వాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ నేను చెప్పాను ఒక వైట్ పేపర్ అని, ఆ వైట్ పేపర్ మీద మచ్చ పడకూడదు. అంటే వాళ్ళు ఎప్పుడు నాకు అలా జరిగింది అని చెప్పుకోలేని బాధతో ఉండకుండా చూసుకోవాలని ఒక దీంతో నేను మీకు చెప్తున్నాను. ఇంకోటి, చదువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం సోషల్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్. ముందర సెల్ ఫోన్ వాళ్ళ చేతిలోంచి తీసేయండి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నా ఏజ్ ఉన్న నా క్లాస్మేట్ తనకి పిల్లలు పుట్టక సరోగసీలో ఒక పాపం కనింది. ఈ ఏజ్లో అంటే నా పిల్లలు సెటిల్ అయిపోయే టైంకి తనకు ఒక 11 years పాపం. చాలా వైద్యుడు, ఒక కార్డియాలజిస్టు, ఒక డర్మటాలజిస్ట్ పిల్లవాడి. భారతీయ జనతా పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలోని కొల్లిపర, తెనాలి రూరల్, తెనాలి పట్నం 1, 2, 3 మండలాల్లోని క్రియాశీలక సభ్యుల ముఖ్య సమావేశం నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపం నందు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా నాయకులు పాల్గొన్నారు. స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో భారతీయ జనతా పార్టీ క్రియాశీలక సభ్యుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎడ్లపాటి స్వరూపారాణి, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వైవి సుబ్బారావు, జిల్లా అధికార ప్రతినిధి తమిరిస అనంతాచార్యుడు, తెనాలి అసెంబ్లీ కన్వీనర్ కట్టారి వాసుదేవనాయుడు, మండల ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో 3 అంశాలపై చర్చించారు. ఎన్నికల్లో బీజేపీ విజయం మరియు సంస్థాగత విస్తరణ, భారతదేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ తీసుకువచ్చిన మార్పు, ఈ 11 సంవత్సరాల కాలంలో వికసిత భారత దిశగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయాణం అనే అంశాలతో సభ్యులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సభ్యులు పాల్గొన్నారు. మోడీ గారు వచ్చిన తర్వాత ప్రజలకు ప్రతి ఒక్క విషయం తెలుస్తుంది. ఈ రోజున సోషల్ మీడియా ఉంది కాబట్టి, అలాగే మోడీ గారు చేస్తున్నటువంటి మంచి మంచి కార్యక్రమాలు కానీ, ఏదైనటువంటి మన రాష్ట్రానికి ఇస్తున్నటువంటి నిధులు కానీ అన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో నిధులు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. ఈ యొక్క నిధులతో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పి మోడీ గారు నిర్ణయించారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మన గుంటూరు జిల్లాలో కూడా ఈరోజు తెనాలి అసెంబ్లీ క్రియాశీలక సభ్యుల సమావేశం నిర్వహించాము. క్రియాశీలక సభ్యులందరూ కూడా వారి యొక్క క్షేత్రస్థాయిలో 100 మంది కార్యకర్తల్ని సభ్యత్వం చేర్పించినప్పుడే మనకి క్రియాశీలక సభ్యత్వం అనేది భారతీయ జనతా పార్టీలో లభిస్తుంది. వీరిలో చాలామంది పాత వాళ్ళు ఉన్నప్పటికీ కొత్త క్రియాశీలక సభ్యులకి పార్టీ ఆర్గనైజేషను అంటే పార్టీ సంస్థాగతంగా ఏ విధంగా పనిచేయాలి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధమైన అభివృద్ధి సంక్షేమ, ముఖ్యంగా మహిళా సంక్షేమ పథకాలు మరి ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద శ్రీ వెంకటేశ్వర యువసేన కేంద్రం ఆధ్వర్యంలో మొవ్వ పున్నయ్య, సుహాసిని కుటుంబ సభ్యుల సహకారంతో కేఎల్ఎన్ అమ్మ ఫ్రూట్ సౌజన్యంతో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర భక్త సేవా సమితి కేంద్రం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్వి యోగా కన్వీనర్ ముద్దభక్తుని రమణయ్య మాట్లాడుతూ శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మొవ్వ పున్నయ్య కుటుంబ సభ్యుల సహకారంతో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. గత 20 సంవత్సరాలుగా పున్నయ్య సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. కౌన్సిలర్ తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావులు పున్నయ్య సేవలను అభినందించారు. కార్యక్రమంలో మొవ్వ వెంకట శివయ్య, మహాలక్ష్మి, కరీముల్లాభాయ్, విజయలక్ష్మి, అన్నదాత సుఖీభవ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద శివలింగేశ్వర భక్త బృందం ఆధ్వర్యంలో ఈ రోజున మొవ్వ పున్నయ్య, సుహాసిని గారుల కుటుంబ సభ్యుల సహకారంతో శ్రీరామ పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొవ్వ పున్నయ్య గారు గత 20 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వృద్ధులకు దుప్పట్లు ఇవ్వటము, బట్టలు ఇవ్వటము, దోమతెరలు ఇవ్వటము, ఇట్లా అన్నదాన కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. వాళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బాగుండాలి. అందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి పర్వదినోత్సవ శుభాకాంక్షలు. మరి శ్రీరామనవమి ఈ ఉత్సవాన్ని మన రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు 2 రాష్ట్రాలలో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు.
మరి శ్రీరామనవమి సందర్భంగా మన ఈ తెనాలి రైల్వే స్టేషన్ వద్ద ఉన్నటువంటి నిత్యాన్నదాన కార్యక్రమం వద్ద శ్రీ మొవ్వా పున్నయ్య గారు సుహాసిని గారు దంపతులు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈ మధ్యాహ్నం పూట అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారు ఫ్రూట్స్ వ్యాపారం చేస్తూ ఉంటారు. మరి వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని, పున్నయ్య గారిని మరి ఆ దేవుడు ఎల్లవేళలా కాపాడాలని ఆ కుటుంబ సభ్యులకి సహాయ సహకారాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏఎస్ఎన్ కళాశాల డిగ్రీ విద్యార్థులు అందుకుంటున్న ఉద్యోగ అవకాశాలు 92% మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారంటూ విద్యా సంస్థల చైర్మన్ అన్నబత్తుని శివకుమార్ ప్రకటన. టీసీఎస్ లో ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు అభినందన. ప్రజల నుండి వచ్చిన ఆర్జీలు నిర్ణీత వ్యవధిలోనే పరిష్కరిస్తున్నామన్న సబ్ కలెక్టర్ సంజన సింహ. సోమవారం గ్రీవెన్స్ కు 12 ఆర్జీలు వచ్చినట్లు వెల్లడి. బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల యొక్క ధృవపత్రాలను పరిశీలించిన బ్యాంకు అధికారులు. తెనాలి పట్టణంలో 1616 దరఖాస్తుల పరిశీలన. అర్హులైన లబ్ధిదారులందరికీ రుణాలు లభిస్తాయంటూ అధికారులు ప్రకటన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.